మనకి మోనెక్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్రూషియల్ మంత్ అని అనేసి అంటే ఓన్లీ ఫర్ ఏప్రిల్ అని చెప్పడానికే ఇవాళ జూన్. మీకు చిన్నది ఏంటని అనేసి అంటే మన లైఫ్ మొత్తం ఏప్రిల్లోనే ఉన్నది మొత్తం అంతా కూడా. ఎలాగో ఏటనేది మీకు చెప్తాను నేను. టోటల్ గా టోటల్ గా ఈ నెల అనేది మనకి ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కూడా మీకు చెప్తాను. టోటల్ గా ఈవెన్ పర్మిషన్స్ మీద విషయం అయితేనేమి మనకి ఏంటనంటే ఇంటర్నేషనల్ ట్రేడర్స్ తోనే ఒకసారి మీటింగ్ అయితేనేమి ఇదే నెలలోనున్నది. ప్లస్ అది కాకుండా ఇది ఆగిపోగానే మన కేబీసీది కూడా రెడ్డి గారు ఒక్క 3-4 డేస్ లో మనకు ఆయన మీటింగ్ లోకి వచ్చి మన కేబీసీ దాని తాలూకా గురించి కూడా అనౌన్స్ చేస్తామని చెప్పారు. 1 వీక్ లోపే అంటే 6th or 7th లోపు ఒకసారి రెడ్డి గారు మన మీటింగ్ వస్తారు. కేబీసీ గురించి ఒక డిఫరెంట్ డిజైన్ చేశారు. దానితో ఎందుకని అనేసి అంటే ఫస్ట్ దీని తర్వాతే ఎంఎన్సి మార్కెటింగ్ కి వాటికి వెళ్తామని అన్నారు. ఎందుకనంటే ఎంఎన్సికి వెనకాతల బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక సపోర్ట్ టీం ఉన్నది. వాళ్ళు వర్క్ లో ఉన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ మన ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తయారు చేసిన తర్వాత ఎంఎన్సి అనేది ఒక రాజమార్గం ఏర్పడుతుంది. దానికి వచ్చిన నష్టమేం లేదు, అది హ్యాపీగా ఉంటది. అందుకనిసే ఎంఎన్సి కూడా వచ్చిన కాయిన్ ఉంచుకోమని చెప్తున్నాం. లేదనంటే ఎర్న్ ఆప్షన్ పెట్టుకోవడం చాలా మంచి పద్ధతి ఎప్పుడైనా సరే. ఓకే, అయితే మన కేబీసీది అయితే మాత్రం ఇప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయ్యేది మన కేబీసీ. ఈవెన్ ట్రేడర్స్ అందరితోని కూడా ఆమా సైట్ లోని అన్నిటిలోని కూడా రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. విత్ ఇన్ ది డేస్ లోనే ఇంటర్నేషనల్ ట్రేడర్స్ తోని ఇంచుమించు ఒక మీటింగ్ పెడుతున్నారు. అంటే బిఫోర్ గా వాళ్ళు వెళ్ళి పెట్టడమా లేకపోతే ఏటనేది ఆలోచించి మనకు ఒక 4-5 రోజుల్లోనే ఆయన అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత ఈ ట్రేడర్స్ అనేవాళ్ళు మన తాలూకా కేబీసీని మనం వాళ్ళకి ఎలా సప్లై చేస్తాం, వాళ్ళు ట్రేడింగ్ కేబీసీది ఇంటర్నేషనల్ ట్రేడర్స్ వస్తే మనకి కాయిన్ రేట్ అనేది ఎలాగుంటది ఏటనేది అన్ని కూడా మీకు అర్థం అవుతుంది. అది ఒక డిఫరెంట్ ప్లాన్ చెప్పారు. యాక్చువల్ గా మీకు చెప్పాను అమరు, రెడ్డి గారి తాలూకా వర్క్ కి అయితే మేము అందుకు వెళ్ళాం. టు బి ఫ్రాంక్ గా చెప్తున్నాం మేము. ఎందుకనంటే ఆయన ఒరిజినల్ ప్రో ట్రేడర్ ప్లస్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో స్పెషలిస్టులు, కాయిన్ క్రియేటర్స్ కాబట్టి ఆయన చెప్పేవి ఏంటంటే కొన్ని విషయాలు మేము రిక్వెస్ట్ చేసి ఆయన్నే వచ్చి ఎందుకు చెప్పమంటామనంటే ఈజ్ ఒరిజినల్ ట్రేడర్. కొన్ని విషయాలు మేము చెప్పే కంటే ఆయన చెప్తే కొంచెం అందరికి అర్థం అవుతుంది. అందుకని చెప్పేసి మనకి ఒక 4-5 రోజుల్లోనే ఒక ప్లాన్ రెడీ అయిపోయింది. ప్లస్ అందుకే కేబీసీ కూడా మాకు కూడా మీరైనా సరే అర్జెంట్ గా కొనుక్కోండి, తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి మాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. మేము కూడా రేపటి నుంచి కొన్ని కాయిన్స్ కొందామని సరే చూసుకుంటున్నాం. ఎందుకంటే తర్వాత అమ్ముకోవడానికి మన మెయింటెనెన్స్ కైనా ఉండాలి కదా, అది పరిస్థితి. ఆయన కూడా రేపు నెక్స్ట్ వీక్ నుంచి 2వ తారీఖు నుంచి ఆయనకి కాయిన్స్ కూడా కావాలి. ఆయన కూడా కొనడానికి రెడీగా ఉన్నారు. ఎందుకని అనేసి అంటే 500 అదే $50 తో మీరు తీసుకునే రాయల్టీది రేపు 2వ తారీఖు నుంచి టైము రేపు అనౌన్స్ చేస్తారు. మన కోర్లోనే వస్తుంది, అన్నిటిలోనే ఫార్వర్డ్ అవుతుంది. టైం 2వ తారీఖు టైం దగ్గర నుంచి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగానే అది కూడా చేసుకోవడానికి. ఎందుకనంటే ఇది చెప్తున్నాం, ఆ టైంకి మనకి 1 లెవెల్లో ఉన్న 2 లెవెల్ ఆ సెకండ్స్ తేడా ఉంటది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకుంటారు. కాబట్టి టైం బిఫోర్ గానే రివీల్ చేస్తారు, ఏ ప్రాబ్లం లేదు. ఓపెన్ గానే ఉంటది, రివీల్ చేస్తారు. మీరు విత్ ఇన్ ది సెకండ్స్ లో మీరు చేసుకోవడానికి. అంటే మన ఫ్యామిలీలోనే ఎవరైనా ఐడియాలు వేసుకునేటప్పుడు ఫస్ట్ లెవెల్ అందరికీ చెయ్యం కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాగే మనం ఇప్పుడు ఈ పద్ధతి రావడం వల్ల మనం వెంటనే అది చేసుకోవడానికి అవకాశం ఉంటది. అది ఎర్లీ బేస్డ్ కాబట్టి అది రాయల్టీ ఇన్కమ్ అనేది అది మీరు 2వ తారీఖున రెడీగా ఉంటే నాకు తెలిసి రేపు టైం రివీల్ చేస్తారు ఎన్ని గంటలకైనా అనేది. అది మీరు కొంచెం ఫాలో అప్ లో ఉంటే సరిపోద్ది సార్. అది మన తాలూకా ఎల్లుండు తాలూకా అప్డేట్. అది మన కేబీసీ అప్డేట్స్ ఇవి. తర్వాత మీకు ఇంకొక చిన్న విషయం, ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే, వెరీ గుడ్ సార్. సార్ అందరూ కూడా 1 మంత్ ఎక్స్టెన్షన్ ఇవ్వండి తర్వాత ఆపండి అని అన్నారు. థ్యాంక్ యూ సార్ అందరికీ కూడా. నేను ఇప్పుడు జూమ్ అయిపోగానే రెడ్డి గారితోనే
మన మిశ్రు గారికి చెప్పి ఒక మెసేజ్ పెట్టిస్తాను సార్. వెరీ గుడ్ సార్. శ్రీనివాస్ గారు కూడా, శ్రీనివాస్ గారు వెరీ గుడ్. కంపల్సరిగా అదే ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మనది మీరు ఇప్పటికీ కూడా చూడండి, మన బిట్మార్ట్ది కాయిన్ బిఎక్స్ది మన ఇందులోని ఈయన వచ్చే ఉంటారు. కాయిన్ బిఎక్స్ నిన్న ఒకళ్ళకి ఆగితే మెయిల్ పెట్టిన తర్వాత నిన్న ఈవినింగ్ విత్రాలు ఇచ్చారు. అలాగా పార్ట్ టు పెట్టవలసి వస్తుంది. సో మీరు కంపల్సరిగా విత్డ్రాలు అనేవి కాయిన్ బిఎక్స్ లో కూడా అవుతున్నాయి. బట్ ఓపిక పడి ఎలాగోలాగా విత్డ్రాలు చేసుకోండి. అది అవ్వడం లేదని అనడానికి లేదు. ప్రాసెసింగ్ ఓకే. వేణుగోపాల్ గారు స్టిల్ ప్రాసెసింగ్. ఓకే ఓకే సార్, మీకైతే చాలా ఇబ్బంది అయింది కాయిన్ బిఎక్స్ లోనే. ఓకే. అల్లూరు శేఖర్ గారు ఐఎన్ఆర్ విత్రాలు, ఎంఎన్సి విత్రాలు. సార్ ఐఎన్ఆర్ విత్రాలు అనేది ఏపీఐ కనెక్ట్ చేసి అది ఇచ్చేస్తారు. అది తర్వాత ఇప్పుడు ఎఫ్ఐ వచ్చిన తర్వాత ఐఎన్ఆర్ విత్రాలు వస్తుంది. ఎందుకనంటే ట్యాక్స్ ప్రైమసెస్ లోకి వచ్చేస్తుంది ఐఎన్ఆర్ అని అనేది. అది ఎంఎన్సి విత్రాలు కూడా ఇచ్చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మీ అందరూ ఒక్కటి ఆలోచించండి సార్, ఇప్పుడు మెయిల్ ఇంటిగ్రేటెడ్ అయితేనే, అంటే ఒకటి మీరు ఏదైనా విత్డ్రాల్ చేసుకోగానే ఎనీ ఎక్స్చేంజ్ మీరు చూడండి, మెయిల్కి ఒకటి యువర్ విత్డ్రాల్ కన్ఫర్మ్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. విత్డ్రాల్ కన్ఫర్మ్డ్ అనేసి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే. ఆ మెయిల్ ఇంటిగ్రేట్ చేయడానికి మనకి ఆ ప్రాసెస్ చేస్తున్నారు. ఆ మెయిల్ ప్రాసెస్ అయిపోగానే, బ్లాక్ చైన్ టెక్నాలజీలో మెయిల్ ప్రాసెస్ అయిపోగానే మీకు విత్డ్రాలు కూడా విత్ ఇన్ 500 అని అన్నప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ప్రాసెస్ అనేది ఉండదు, అది కంటిన్యూ అయిపోద్ది. దాని గురించే వెయిటింగ్ ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నది. ఇందాక మేము అడిగాం, ఆయన చూపించారు కూడా. మెయిల్ ప్రాసెస్ 2 సార్లు రిజెక్ట్ అయ్యింది, ఆ 3వ సారి మళ్ళీ పెట్టారు, ఇవాళ యాక్సెప్ట్ అయ్యింది. దాని ఇంటిగ్రేషన్ వాళ్ళు ఓకే అయిన తర్వాత దాన్ని ఏపీఐకో దేనికో ఇంటిగ్రేట్ చేయాలి. చేసిన తర్వాత మీ విత్డ్రాలకి ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూషనే ఉంటాయి అన్ని కూడా. ఓకే ఫ్రెండ్స్, అది దాని తాలూకా విత్డ్రాల్ తాలూకా ఎఫెక్ట్. ప్లస్ ఇంకొకటి, సార్ యూఎస్డిటీ ఆఫర్ పెట్టండి, నలుగురు జాయిన్ చేస్తే 16 యూఎస్ వస్తుంది కదా, అలాగే ఆఫర్ అండి సార్. అది వాళ్ళు ఆఫర్ ఇస్తే మనం ఎందుకు సార్ ఆపుతాము? మేము కూడా ఏదో ఒకటి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, ఏదైనా స్టార్ట్ చేయండి సార్ అని అంటే, వీళ్ళు రేపు ఇంకొక 4-5 రోజుల్లో ఈ కేబీసీది దాని గురించి మనకి అనౌన్స్ చేసిన తర్వాత ఏమైనా పెడతారేమో చూడాలి. ఎందుకని అనేసి అంటే రెడ్డి గారిని మాక్సిమం మనం అడగాల్సిన అవసరం లేదు. ఆయన మనకంటే ఒక స్టెప్ బిఫోర్ గానే ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. మన కేబీసీ గురించి అయిన తర్వాత అది వెంటనే ఏదో ఒక ఆఫర్ పెట్టడమో లేకపోతే ఏదో ఒకటి చేయడం, ఏదో ఒకటి ఆయన పెట్టాలనుకుంటే బిఫోర్ మాకు కూడా చెప్పకుండానే బిఫోర్ గానే ఆయనే అనౌన్స్ చేయగలరు. ఆయన అలాగే చాలా మటుకు ఆఫర్లు అలాగే పెట్టారు, మనం బెనిఫిట్ పొందాం కూడా. తర్వాత ఇంకోటి చిన్న విషయం, ఎన్ని ప్లాన్లు వచ్చినా ఏదొచ్చినా మీరు ఎట్టి పరిస్థితుల్లోనే మూనెక్స్ అనేది విడిచిపెట్టకండి. ఏ రోజు కూడా జాయినింగ్లు ఆపొద్దు. ఎందుకని అనేసి అంటే మీరు ఎన్నిట్లో ఉన్నా ఏది చేసుకున్నా ఇది పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ కూడా జీవితాంతం మీరు ఇది రన్ చేసుకునే ప్రాజెక్ట్. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్ ని ఎప్పుడు పక్కన పెట్టకండి. ఆటోమేటిక్ గా ఇది వర్క్ చేసుకుంటూ ఉండండి. అంటే చాలా మంది మాకు ఫోన్లు వచ్చినవి ఏంటంటే, సార్ $20 కాదు సార్, కొంచెం ఎక్కువ పెట్టేటట్టు ఉంటే బాగుంటది అని అనేసి అంటే, సార్ ఎక్కువ పెట్టేటట్టు ఉంటుందని అనేసి అంటే $20 అని అనేది అంతకు మించి పెట్టడానికి కొన్ని రూల్స్ ఒప్పుకోవు సార్.
$20 సెపరేట్ గా $50 ఇప్పుడు వెంటనే ఇచ్చేయడానికి కారణం కూడా అదేం సార్. కొంతమంది రిక్వెస్ట్ చేసి అడగడం అయి ఉండొచ్చు, మాకు వచ్చిన ఫోన్లు అయి ఉండొచ్చు, రెడ్డి గారికి వచ్చిన ఫోన్లు అయి ఉండొచ్చు. ఇలాగ ఏటని అనేసి అంటే కావాలి అనుకున్న వాళ్ళు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కాబట్టి, ఇంతకు మించి పెట్టుబడులు అంటారా, కాయిన్స్ మీరు కొనుక్కోండి, అమ్ముకోండి, ట్రేడింగ్, రేపు పొద్దున్న ఇంకొక 4-5 రోజుల్లో మెయిల్ ఇంటిగ్రేషన్స్ అన్ని అయిపోతే 100% మనకి బ్రహ్మాండమైన ఫ్యూచర్. ఎందుకని అనేసి అంటే సార్ $50 అప్గ్రేడ్ కూడా ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ ఉంటుంది అని అంటే ఇది రాయల్టీ ఇన్కమ్ సార్. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇది రెవెన్యూలు ఉండదు. ఒకసారి $50 తో చేసుకొని మీరు 8 లెవెల్స్ పూర్తి అయిపోతే వీళ్ళలోంచి మీరు పక్కకి వెళ్ళిపోతారు. లైఫ్ లో మళ్ళీ దాంట్లో ఇంటర్గ్రేడ్ అవ్వలేరు. కానీ ఒకసారి ఫుల్ఫిల్ అయిపోయిందని అంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు, మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు లెక్క. ఇది ఒకసారి ఫిలప్ అయితే మనం ఇంకా ప్రపంచంలో మనకంటే అదృష్టవంతుడు ఎవడుంటాడండి? ఇది ఏం సార్, అంతే కదా. రాయల్టీ 1 పూర్తి అవ్వడానికి మనకు త్వరలో రెన్యూవల్ ఇన్కమ్ దాని గురించి ఒక ప్లాన్ డిజైన్ చేసుకొని చెప్తారు ఆయన, ఎలాగా ఏంటి అనేది. అవన్నీ చెప్పిన తర్వాత రేపు July 25th నుంచి పరిగెడుతుంది రాయల్టీ ఇన్కమ్ 1 అనేది. చాలా మంది ఎగ్జాక్ట్ ఎంటర్ అయి బయటకు కూడా వెళ్ళిపోతారు. నాకు తెలిసి చాలా మంది త్రూ అవుట్ అయిపోతారు. అంటే వీళ్ళలోంచి బయటకు వెళ్ళిపోతారు, అందులో ఫస్ట్ మేము బయటికి తుల్లిపోతాం. ఏం సార్, ఒకవేళ వచ్చిన దాంట్లో ముందున్నాం కాబట్టి మమ్మల్ని బయటకు తోసేస్తారు ఫస్ట్, తర్వాత ఒకరు వచ్చేస్తారు, బయటకు వచ్చేస్తారు. రాయల్టీ ఇన్కమ్ లోని అందరూ కూడా వీళ్ళలోని చాలా మంది బయటకు వచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడదాం. ఇంకేమైనా ఉంటే మాట్లాడుకుందాం. కింద ఒకసారి అడగడం ఏంటంటే మళ్ళీ $20 తో మనం రీబర్త్ చేసుకుంటే కాయిన్లు ఏమన్నా వస్తాయని అడుగుతున్నాడు. కేఫీసీఓ ఎంఎన్సీఓ సార్ ఓన్లీ ఎయిర్ డ్రాప్స్ ఒకటి, ఎంఎన్సి గట్ట కాదు, టోటల్ గా మాక్సిమం ఆఫ్ రాయల్టీ ఇన్కమ్ కి అమౌంట్ వెళ్ళిపోద్ది. మీకు అది డిజైన్ చేస్తున్నారు, ఆ డిజైన్ చేసిన తర్వాత, ఎందుకంటే మాకు వచ్చిన క్లూ మీకు చెప్పుకున్నాము, అదంతా డిజైన్ చేశాక రెడ్డి గారు ఒక 1 month బిఫోర్ గానే చెప్తారు, ఏం ప్రాబ్లం లేదు. మేలో మనకి ఏప్రిల్ అంతా మన కేబీసీ వర్క్ ఇదే, జూమ్ లోనే చెప్తారు. వాసుదేవరావు గారు అన్మిట్ చేసుకోండి సార్. వాసుదేవరావు గారు అన్మిట్ చేసుకోండి సార్. నమస్తే. నమస్తే నమస్తే. ఎక్కడ షిప్ లో ఉన్నట్టున్నారు? వినిపిస్తుంది సార్, చెప్పండి. షిప్ లో బొంబాయిలో ఉన్నా సార్. బాంబే. ఓకే ఓకే ఇంకేం కాదు, ఏం లేదు సార్. మాకు అన్ని రకాలుగా గైడ్ చేశారు, చాలా సంతోషం. సీలో ఉన్నాం మేము, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. అయినప్పుడు మాకు వీళ్ళని కాయిన్ పెట్టగలిగాను. కాయిన్ దెబ్బేశారు సార్. లాస్ట్ మూమెంట్ లో మాకు కాయిన్ పెట్టలేని పరిస్థితి అయిపోయింది. నిన్న మీరు అన్ని తర్వాత పెట్టండి అని అనేసి అంటే ఒక అతను ఇక్కడికి నిన్న మా ఇంటికి వస్తే మళ్ళీ ట్రై చేశాను సార్. ట్రై చేస్తే అయిపోయింది విత్డ్రాలు. ఆడికి పెండింగ్ పెట్టాడు, మెయిల్ పెట్టాను, ఇవాళ మధ్యాహ్నం అయిపోయింది విత్డ్రాలు మళ్ళీ. అతను సార్ మీరు బాగా డిస్టర్బెన్స్ వస్తుంది సార్, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, మీది వినపడడం లేదు. ఓకే, రామగౌడ గారు మాట్లాడండి. రామగౌడ గారు మాట్లాడండి సార్. మీకు అందరికీ ధన్యవాదాలు సార్. నమస్తే, చెప్పండి సార్. మన కన్నడలో ఈ రోజు ఓపెన్ చేసిన దానికి నాకు బాగా నచ్చింది. దాని తర్వాత చాలా బాగా మీటింగ్ మేము కూడా ఉన్నాను సార్. చాలా బాగా చెప్పారు నాగరాజు గారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అందరూ ఉన్నారు అందులోనే. అవును సార్, బాగా చెప్పినారు, బాగా అర్థమైపోయింది సార్. ఇదే అయితే ఎక్కువగా పెంచుతాం సార్, ఇక్కడ కూడా చేయాలి సార్.
అదే ఇప్పుడు ఈ నెలకే లాస్ట్ అవుతుందా మళ్ళా ఇంకొక నెల ఏమైనా వేకెన్సీ ఇస్తారా సార్? ఏది సార్? అదే కాయిన్స్ మీన్స్ కాదు సార్. కేబీసీ సార్. అవును సార్. కేబీసీ అదే ఇవాళ నుంచి మళ్ళీ అందులో 50% తగ్గించారు సార్. ఆహా. ఈ 1 మంత్ ఉంటుంది సార్, తర్వాత మరి ఉండదు సార్. ఎందుకంటే ఫ్రీ కాయిన్స్ మనం అక్కడ ఉంచినవి మాక్సిమం అయిపోయాయి సార్. ఆ, ఆ. ఇవి కొన్ని మటుకు ఉన్నాయి, అవి ఎంతవరకు వస్తే అంతవరకు. మాక్సిమం టైము 31st సార్. ఈ లోపున కానీ అయిపోతే ముందే అనౌన్స్ చేసేస్తాం సార్. ఓకే ఓకే సార్. కావచ్చు సార్, ఓకే. అంతలోగా అయినంత ఎక్కువగానే చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. చెయ్యండి. మనకి ఈ నెలలోని అన్ని రకాల గుడ్ న్యూస్లు ఈ నెలలో ఉంటాయి సార్. ఓకే సార్. థ్యాంక్ Thank యూ you, సార్. థ్యాంక్ యూ. విఠల్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. విఠల్ రెడ్డి గారు హలో. అన్మ్యూట్ చేసుకోండి సార్. రెడ్డి గారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్. రెడ్డి గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇది $50 సెకండ్ నుంచి చెప్తున్నారు కదా, L1 కంప్లీట్ కాకుండా కానీ అది అవును మళ్ళా కండిషన్స్ ఉంటాయి కదా సార్, సేమ్ కండిషనా? ఏంటి సార్? ఇప్పుడు $50 తోటి సెకండ్ రాయల్టీ చేసుకోమంటారు కదా సార్, L1 అవును కంప్లీట్ సార్. కాకుండా కానీ. అవును సార్. దానికి కండిషన్ మళ్ళీ సేమ్ యాజ్ సెకండ్ లెవెల్ 16. విత్రాకి సెకండ్ లెవెల్ ది అది కామనే సార్. అది కామనే కదా సార్? కామనే సార్. రాయల్టీ 1 అయితే ఫస్ట్ లెవెల్ విత్రాకి, రాయల్టీ 2 అవును సార్. అయితే సెకండ్ లెవెల్ సార్, అంతే. అదే అదే డౌట్ వచ్చింది, అందుకే అడిగాను. తర్వాత లేదు, ఇంకోటి లేదు. సార్, కరెక్టే, కేబీసీ మంచిదే. సార్, FIC వచ్చిందాక కేబీసీ ఇవ్వండి సార్, ఇట్నే 20-50 సార్ ఈ అని నెలలో మన అయిపోతాయి అభిప్రాయం. సార్. అందుకే ఇప్పుడు అందరూ కూడా మనం ఈ నెలలో పెట్టుకుందామని అనేదానికి కారణం కూడా అదే సార్. అదే అంతవరకు మేము గిట్ల అవసరం లేదు అనుకునేది సార్. ఏం లేదు. ఈ నెలలోనే మేము అయిపోతాయి గిట్ల అన్ని కూడా వర్క్. మేము గిట్ల అనుకునేది ఏంటంటే FI వచ్చేంత వరకు ఇస్తే బాగుంటదేమో అని అనుకుంటున్నాం ప్రపోజల్. ఓకే, అలాగైతే మంచిగానే అయిపోద్ది సార్. సరే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు గారు, బాగున్నారా? సార్ బాగున్నాండి, మీరు అందరు బాగున్నారా? ముగ్గురు. బాగున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత ఏంటంటే కేబీసీ మార్కెటింగ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి? ఇగోటి సార్, మహేష్ గారు వచ్చారు. సాఫ్ట్వేర్ వర్క్ అయితే అవుతుంది. మనకి ఏంటంటే జిఎస్టీ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ ఒక్కటే పెండింగ్ ఉన్నది సార్. ఎంక్వైరీ ఎప్పుడు వస్తారని, వాళ్ళు ఏమో ఈ వీక్ లో వస్తారేమో అనుకొని మొత్తం ముగ్గురు ఆఫీస్ లోనే ఉన్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అంటే కొంచెం వాళ్ళు లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ లేకుండా మనం మార్కెట్ లోకి వెళ్ళడానికి లేదు సార్. అవునండి, అలా వెళ్ళకూడదు కూడా. మనం రాంగ్ వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు సార్ యాక్చువల్ గా మేమున్న పాత కంపెనీ ఓనర్కి అయితే ఏటీ అవసరం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మాకేంటని లీగల్ గా వెళ్తే తప్పించి మాకు వర్కౌట్ అవ్వదు. అవునండి, లేట్ అయినా పర్లేదు, జెన్యున్ గా వెళ్దాం. అవును సార్, అవును సార్, అవును సార్. తొందరపడి వెళ్ళినా అక్కడ ఏమైనా చిన్న బ్రేకేజ్ వచ్చినా సరే చాలా బ్యాడ్ గా పెద్ద ఇష్యూ అయిపోతుంది. బాగా సార్, బాగా అనవసరంగా రిస్క్ లో పడవలసిన అవసరం లేదు కదా సార్. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు చింతామణి మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే చంద్రశేఖర్ గారు. వెరీ హ్యాపీ సార్. సార్ థ్యాంక్ యూ. చాలా బాగుంది. నాగరాజ్ గారు చాలా చక్కగా చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ చెప్పారు. కూడా చెప్పారు. అవును సార్, చాలా బాగా చెప్పారు. పాయింట్ టు పాయింట్ బాగా చెప్పారు. ఇప్పుడు నా వరకు ఇది 95% సార్. ఇంకా 5% పికప్ అయిపోతారు సార్ వాళ్ళు. 100% సార్. చాలా బాగా చెప్పారు సార్. కోహోస్ట్ గా మా చాన్వి గారు, మా అప్లైన్ గారు, మా అప్లైన్ వైసీ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. సో మా వైసీ శ్రీనివాస్ గారు కూడా కన్నడం బాగొచ్చు. అవును సార్, అంతా బోర్డరే కదా. ఆయన కూడా ఇప్పుడు మా జతలో ఉండి మా టీం చేసేటప్పుడు మా జతలో వచ్చి చాన్వి గారు బాగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకు చెప్పగలరు సార్. ఆయన కూడా కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కూడా వచ్చేస్తారేమో కన్నడ జూమ్లోకి. టోటలీగా ఈ రోజు కన్నడం స్టార్ట్ అయిపోయింది. గుడ్ స్టార్టింగ్ సార్. అండ్ ఫ్యూచర్ లో మాత్రము మా కర్ణాటకలో ఒక
ప్రపంచం స్టార్ట్ అయిపోతుంది సార్. 100% చేయండి సార్. అవుతుంది సెపరేట్ సార్, లింక్ అయితే కూడా బాగా అవుతుంది సార్. మార్చేద్దాం సార్, ప్రాబ్లం లేదు, మీకు ఇబ్బంది లేకుండా టైమ్స్ గట్ట. అవును సార్. ఈ రోజు యాక్చువల్లీ ఈవినింగ్ నేను కొంచెం ట్రావెల్ లో ఉన్నాను సార్, అందుకోసం ఓకే అర్థంగా రాకపోయాను, లేకపోతే నేను కోస్ట్ గా నేనే వచ్చేవాడిని. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. మంచి అవకాశం ఇచ్చారు సార్. మన లేదు కన్నడ లేదు సార్, పీపుల్ కి. ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం సార్, అన్ని స్టార్ట్ చేద్దాం. అవును సార్, మేము ఇంతసేపు నేను నాగరాజ్ గారు మాట్లాడుకున్నాం సార్, ఓకే ఫోన్ లో ఓకే మాట్లాడుకున్నాము, కలిసి వర్చువల్ మీటింగ్స్ కూడా ఇంక మేము ఈ భాగంలో చేద్దామని అనుకుంటున్నాం సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ ఓకే యూ. సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్, నాగరాజు గారు వచ్చినట్టున్నారు. మోనక్స్ నాగరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. నాగరాజు గారు, ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాగరాజు గారు నిజంగా కంగ్రాచులేషన్, చాలా బాగా, నేను పూర్తిగా ఆలకించాను మీ మీటింగ్. ఓకే సార్, నాకు ఫస్ట్ టైం సార్, కొంచెము మిస్టేక్ చేసేసాను, సారీ సార్. ఏమి ఏమి ఫస్ట్ టైం లాగా లేదు, అంటే మీరు అంటే ఒకట్లేని లాంగ్వేజ్ మాకు రాపోయినా మీరు చెప్పే విధానం చాలా బాగుంది. ఆ ప్రెజెంటేషన్ అన్ని చాలా బాగా చెప్పారు. కంటిన్యూ సార్, చాలా బాగా చెప్పారు. చాందిని మేడం, లక్కీగా మీకు చాందిని మేడం, వైసీ శ్రీనివాస్ గారు అందరూ కూడా సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు ఉన్నాను సార్, కంటిన్యూ ఫోన్ చేయండి చేసి సార్, ఏం మాట్లాడాను. ప్రాబ్లం. ఎస్ సార్, ఓకే సార్, దీన్ని కంటిన్యూ చేసుకొని కర్ణాటకలో రెవల్యూషన్ స్టార్ట్ చేస్తాం సార్. కంపల్సరీగా చేయండి సార్, ఏం ప్రాబ్లం లేదు. మాకే వాళ్ళకి ఓకే దగ్గర సార్. 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండేది, మా ఊరికి వాళ్ళ ఊరికి. బాగుంటుంది సార్. ఓకే 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 రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సార్. నాగరాజ్ సార్. మేమైతే నాగరాజ్ సార్ చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేమైతే. ఎస్ మేడం, ఎస్ మేడం. అవును సార్, థ్యాంక్ యూ ఇంకా మేడం. కర్ణాటకలో మా టీం ధూమ్ తడాకా చూడండి ఇంకా ఎట్లా పరిగెడుతుందో. థ్యాంక్ యూ సార్. తప్పకుండా తప్పకుండా మేడం, లింక్ ఒకటి అందరూ సెపరేట్ చేసేద్దాం, మీరు అలా కంటిన్యూ చేసేటప్పుడు లింక్ సెపరేట్ చేసేద్దాం. ఓకే సార్, ఓకే సార్. ఎందుకని అనేసి అంటే అదేమైనా మళ్ళీ టైములు గట్ట మనకి ఇబ్బంది అవ్వకుండా అవును సార్. ఏదో టైం పెట్టుకొని 100% అందరూ గ్యాదర్ చేసుకోవడానికి లింక్ సెపరేట్ చేద్దాం ఒక్క 4-5 రోజుల్లో. ఓకే సార్, అలాగే కానీ సార్. ఓకే మేడం, ఏమో థ్యాంక్ యూ. అందరూ వాళ్ళ టీం థ్యాంక్ యూ అంతా సార్. వాళ్ళు థ్యాంక్ యూ సార్. మొబిలైజ్ చేసుకొని జూమ్ లోకి వచ్చేస్తే సరిపోతుంది సార్. ఎస్ ఎస్ సార్. సార్ సార్, మన శ్రీనివాస్ సార్, మిశ్ర సార్, మన వర్మ సార్, తిరగా మన ఎంఎంఐ సార్, ముగ్గురు కూడా జాస్తి కోఆపరేషన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్ సార్. థ్యాంక్ యూ సార్, చెయ్యండి సార్, మీరు వర్కర్స్ మంచి వర్క్ చేస్తున్నారు, కంటిన్యూ చేయండి సార్, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వాసుదేవరావు గారు మీకు చూడండి సిగ్నల్ వస్తుందా? సిగ్నల్ వచ్చింది సార్, చూడండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వినపడుతుంది సార్, చెప్పండి సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అందరూ భూమి మీద ఉన్నారు, నేను సముద్రం మీద ఉన్నాను, డోంట్ మైండ్. పర్లేదు సార్. ఇప్పుడు మేము భూమి మీద ఉన్న వాళ్ళకి పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండదు, సముద్రం మీద ఉన్న వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది. భూమి మీద ఏం జరుగుతుంది యాంగ్జైటీ ఎక్కువ ఉంది నాకు. చూపు కూడా తీక్షణంగా ఉంటదట సీలో వెళ్ళిన వాళ్ళకి. అదే సార్, అన్ని రకాలుగా చేస్తున్నాము, కాకపోతే లాస్ట్ మూమెంట్ లో నేను దెబ్బ అయిపోయానండి. ఇంకేం కాదు కానీ లాస్ట్ నాకు దెబ్బ వేసాడు కాయిన్ బ్యాక్సైడ్, అది ఒకటి బాధ. ఓకే, ఎనీహౌ అది కాదు. అసలు మీ గురించే ఎంత మంది అవ్వడం లేదన్న ట్రయల్స్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ. అదే 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 పోలేండి, నా బ్యాడ్ లక్ అనుకుంటా, అంతకు మించి చేయట్లేదు. రెండోది ఏంటంటే మన కాయిన్ 10 రూపాయలకి అంటున్నారు కదా, ఎప్పుడు వెళ్ళొచ్చు? లాస్ట్ ఫైనల్ డేట్ ఏమైనా ఉందా మన ఐడియా ప్రకారం? అప్రాక్సిమేట్ 1 వీక్ లో రెడ్డి గారు జూమ్ ఆలకించండి, మీకు ఇమీడియట్ గా తెలిసిపోతుంది. ఓకే సార్, నేను అంటే జూమ్ అటెండ్ అవ్వడానికి నాకు సిగ్నల్ స్టార్ట్ చేసుకొని మీటింగ్ వస్తానన్నారు ఒక 1 వీక్ లోనే. ఓకే, అప్పుడు టోటల్ గా మన కేబీసీ గురించే మనకి మీటింగ్ ఉంటది. చాలు సార్, ఆ మాట సార్. మనం ఒక 10 100% రోజులు సార్. ఇవాళ మేము టోటల్ గా ఆల్మోస్ట్ 11:30 నుంచి సాయంత్రం 3:30 వరకు ఆయన దగ్గరే ఉన్నాం సార్. అవునవునవునవును. ఆయన చేసే ప్లాన్స్ ఏంటని అనేసి అంటే సార్, వాళ్ళు అదే చెప్తున్నాను కదా, ప్రో ట్రేడర్ వాళ్ళు డిఫరెంట్ గా వర్క్ చేసుకొని ఇంటర్నేషనల్ కి ఎలా మంది ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ కి వెళ్ళలేదు సార్. అవునండి, దాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు రకరకాలుగా మొత్తం అన్ని ప్లాన్స్ అన్ని రెడీ చేసి ఉంచారు, చెప్పారు కొన్ని. ఆయన చెప్పిన తర్వాత ఒక 1 వీక్ లోకి వచ్చి ఆయన బయటికి ఆమర్ సైట్స్ కి గట్రా మొత్తం అందరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సార్. చాలా సంతోషం సార్. మన 10 రూపాయలకి వెళ్ళిపోయిందంటే చాలండి. 100% మనం పెట్టిన కాయిన్ కూడా సేల్ అయిపోవాలి మన ఎక్స్చేంజ్ లో. ఎస్ సార్. అది మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఏంటంటే
మన sir. కాయిన్ సేల్ అయిపోతే మనకు ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉంటది. పెట్టాము Yes, sir. టక్ మన సేల్ అయిపోయిందిరా బాబు, ఎంత పెడితే అంత. Yes, sir. అది ఒక్క మాట Okay. నాకు ఇది. Okay, sir. చాలు Thank you. సార్. Thank you, sir. ఓకే థ్యాంక్ యూ. సార్ యలమంచిలి వెంకట్ గారు హైదరాబాద్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. టోటల్ కేబిసి మూనెక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చూడండి సార్, జై కేబిసి, జై జై మూనెక్స్, ఇది ఏదైనా స్లోగన్ లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఈ స్లోగన్. ఒకసారి జై కేబిసి, జై జై మూనెక్స్ అంటే ఎలా ఉంటది అందరూ చూడండి సార్ ఒకసారి. ఇకపోతే నాది చిన్న డౌట్ ఏంటంటే సార్, చెప్పండి సార్. ఇది రాయల్టీ 2 కి L1 HU కాకపోయినా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరూ యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే. విత్డ్రావల్ చేసుకోవడానికి L2 HU కావాలన్నారు. ఓకే. ఈ కాకుండా ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా సార్? ఐ మీన్ కేవైసీ కంప్లీట్ చేయాలని కానీ, కంప్లీట్ చేయాలని కానీ ఏదైనా ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? ఏ కండిషన్ మన R2 కానీ R1 కానీ, R1 విత్డ్రా చేసుకోవడానికి ఫస్ట్ లెవెల్, R2 విత్డ్రా చేసుకోవడానికి సెకండ్ లెవెల్ కండిషన్ తప్ప ఇందులో కేవైసీ కానీ ఆథెంటికేషన్ కానీ ఎటువంటి కండిషన్ ఉండదు. తర్వాత ఇవాళ మీరు అడిగారు కాబట్టి మర్చిపోయిన, ఇందాక నాకు రెడ్డి గారు చెప్పిన విషయం ఒకటి అందరికీ చెప్పాలి. కేవైసీ అనేది FIU రూల్స్ లోని మనకి టోటల్ గా ఈ ఫేస్ తాలూకా రికగ్నైజేషన్ ఇవన్నీ ఒక కొత్త సిస్టమ్ వచ్చింది సార్. చాలా మంది తప్పు చేసుకున్నారు. అక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు అవన్నీ క్లియర్ అవుతాయి. మీరు కేవైసీ కూడా ఆల్రెడీ కేవైసీ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. సెల్ఫ్ అనేది అక్కడ సెల్ఫ్ ఐరిష్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది, ఒక కొత్త సిస్టమ్. అది ఒక 2-3 రోజుల్లో అప్డేట్ అనేది అది తయారు చేసి మనకి ఇస్తారు. అంతే సార్. యలమంచిలి వెంకట్ గారు, అంతకు మించి అయితే R2 లోని గట్ట మరి ఏ కండిషన్ లేదు సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నేబాడి మల్లికార్జున గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మల్లికార్జున గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మల్లికార్జున గారు. ఓకే. నాగరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో, నాగరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ నాగరాజు గారు, చెప్పండి సార్. సార్ నేను బిలాయ్ ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. ఛత్తీస్గఢ్, చెప్పండి సార్. సార్ ఈ కన్నడ జూమ్ మీటింగ్ లింక్ గ్రూప్ లో పెడితే బాగుంటుంది సార్. నేను కన్నా వెళ్తాను గ్రూప్ లోకి. వెరీ గుడ్. మొత్తం అన్ని గ్రూపుల్లో రేపటి నుంచి కంపల్సరీగా ప్రతి గ్రూప్ లోని కన్నడది మీటింగ్ ది వస్తుంది సార్. అన్ని గ్రూప్ లో లింక్ వస్తుంది. కన్నడ నాకు వస్తుంది సార్. కన్నడ మాట్లాడేకి సార్ వస్తే కంపల్సరీగా అటెండ్ అయితేనే బాగుంటుంది సార్. అందుకే అడుగుతున్నాను సార్. తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మల్లికార్జున గారు, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, మీరు మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. నమస్తే మల్లికార్జున గారు. సార్ ఆల్ మూనెక్స్ కేబిసి అందరు సభ్యులందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, ఒక డౌట్. మనం పిల్లవాళ్ళని వేసుకున్నాం కదా సార్, రాయల్టీ 2 కి కూడా వాళ్ళని మనము వేసుకోవచ్చా సార్? 100% సార్. అది వేసుకున్న తర్వాత కూడా రేపు పొద్దున అది వాళ్ళు 18 ఏళ్ళ తర్వాత మైనార్టీ వచ్చేంత వరకు దాన్ని ఏమి చేయడానికి, ఓపెన్ చేయడానికి ఉండదా సార్? ఉండదు సార్, ఉండదు. ఇది 100% మొదటి నుంచి చెప్తున్నదే. అవును సార్. కేవైసీ అనేది 18 సంవత్సరాలు మన గవర్నమెంట్ పెట్టిన పాలసీ. అవునవును సార్. 18 సంవత్సరం వచ్చిన ఫస్ట్ ఇయర్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కి ఒక్క రోజు ఎక్స్ట్రా ఉన్నా కేవైసీ అయిపోతుంది. అవును సార్. అంతే సార్, అది ఒకటే కండిషన్ పిల్లలకి. అందుకే సార్ కొంతమంది మా టీమ్ లో ఉన్న వాళ్ళు అడగమన్నారు ఈ రోజు. లేదు సార్, ఇదే కండిషన్ సార్. మనకి 18 సంవత్సరాల వరకు అది వెయిట్ చేయడమే.
ఒకటి సార్ ఈ రోజు కన్నడ జూమ్ చేసినారు కదా సార్, మాకు మన బళ్ళారి నియర్ సార్ మాకు దగ్గర మాది బార్డర్ వెరీ గుడ్ సార్. మా కన్నడ కూడా బాగా నేను మాట్లాడగలుగుతాను సార్. కన్నడలో ఎప్పుడైనా మీరు చేసిన తర్వాత కన్నడలో కూడా మాట్లాడతాం సార్. మేము కన్నడలో కర్ణాటకలో కూడా చాలా స్పీడ్ గా చేస్తున్నాం సార్. వెరీ గుడ్ సార్. అలాగైతే మీరు కన్నడ మీటింగ్ కూడా అటెండ్ అవ్వండి సార్. అది అటెండ్ అయితే మీకు బాగా రిజల్ట్ ఉంటుంది. అదే సార్ మాట్లాడగలుగుతాం కూడా సార్. ఇప్పుడు మనతో మొక్క బళ్ళారి మాకు దగ్గరే సార్, నేరు మాకు బాగా మాకు పల్లెలు. ఓకే ఓకే వెరీ గుడ్ సార్. అదే సార్ డౌట్ క్లియర్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామనాయుడు గారు అన్మ్యూట్ చేసుకోండి. రామనాయుడు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆఫ్టర్ది టైం పెట్టారు రెడ్డి గారు. లేదు సార్, రేపు పెడుతున్నారు, కోర్టులో పెడతారు. లేదు ఆడ పెట్టేశారండి కోర్టు లో. 2వ తారీఖు 3 గంటలకు పెట్టారు. ఎన్ని గంటలకు సార్? 3 గంటలకండి. సాయంత్రం 3కే? అవును, మధ్యాహ్నం 3 గంటలకి. అవును, మధ్యాహ్నం 3 గంటలకి. ఓకే సార్. ఆల్రెడీ చూడండి రెడ్డి గారు మెసేజ్ పెట్టారట కోర్టులోని. మీరు గ్రూపులు అన్నింటికి ఫార్వర్డ్ చేసేయండి సార్. అందరూ కోర్సు కూడా 2వ తారీఖు అంటే ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకి R2ది వెసులుబాటు ఎత్తేసారు. మీరు ఆ $20 సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు అర్హులే. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటని అనేసి అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరికి నలుగురు నెయ్యాలని ప్రాబ్లము చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి నలుగురు నెయ్యాలంటే ఇబ్బంది. ఐడి వేసి వచ్చేసారు ఇప్పుడు దాకా. రాయల్టీ 1 వస్తుంటది, అది ఎప్పుడుకో వచ్చిన తర్వాత వేద్దామని అనుకుంటారు. అలాగే $50ది ఈ నలుగురిని వేస్తేనే ఎలిజిబిలిటీ కాబట్టి చాలా ప్రాబ్లంలో ఉన్నారు చాలా మంది. ఇక రేపు 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఏమీ లేకపోయినా సరే మీరు $20తో సబ్స్క్రిప్షన్ చేసుకోవడమే ఒక అర్హత అన్నమాట. ఆ టైం కూడా పెట్టేశారట. 2nd అంటే 2వ తారీఖు అంటే ఇవాళ మంగళవారం కదా, బుధవారం, లక్షవారం గురువారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి మీరు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఎందుకనంటే ఎర్లీ బేసిక్ కాబట్టి ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది కాబట్టి మీరు ఆ టైం టు టైం చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రామనాయుడు గారు. ఓకే, లాస్ట్ కళ్యాణి గారు, జి కళ్యాణి సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఏం లేదు, నా డౌట్ కానీ సార్ మాకు ఈ జూమ్ అనేది లింక్ మాకు స్టార్టింగ్ లో వచ్చింది డైలీ. ఓకే. మళ్ళీ మాకు ఈ మధ్యలో అసలు రావట్లేదు లింక్. అసలుకే ఎవరు మాకు మమ్మల్ని చేర్పించిన వాళ్ళు ఎవరు పెట్టట్లేదు సరిగ్గా. మాకు కాదు మేడం, మీరు గ్రూపుల్లో లేరా? గ్రూప్ లో ఉన్నాం సార్, కాకపోతే దాంట్లో ఎవరు షేర్ చేయట్లేదు. మా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కొంచెం మాది ఒక నెంబర్ అన్నా యాడ్ చేస్తే మాకు డైలీ వచ్చేది. మీరు ఏంటనంటే కేబీసీ అఫీషియల్ టెలిగ్రామ్ లో ఉన్నారా? ఉన్నాం సార్. టెలిగ్రామ్ కేబీసీ అఫీషియల్ లో ఉన్నారా? లేదు సార్, లేదు అనలేను. అంటే మీ సెల్ లో టెలిగ్రామ్ యాప్ ఉందా? ఉంది సార్. టెలిగ్రామ్ యాప్ ఉంటే సార్ దయచేసి ఎవరైనా సరే టెలిగ్రామ్ తాలూకా లింక్ ఇందులో పెట్టండి. టెలిగ్రామ్ లింక్ మేడం, ఇందులోని టెలిగ్రామ్ లింక్ ఒకటి పెడతారు చూడండి కామెంట్ బాక్స్ లోని. ఓకే సార్. అది టచ్ చేస్తే మీరు ఆ కేబీసీ అఫీషియల్ లో జాయిన్ అయిపోతారు. టెలిగ్రామ్ మీకు ఉంది కాబట్టి. ఓకే సార్. ఆ జాయిన్ అయిపోతే ప్రతిరోజు ఏ లింక్ ఉన్నా అందులో కంటిన్యూ అవుతుంది. సార్ మళ్ళీ ఇంకొక డౌట్, మాకు మా వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ 2nd లెవెల్ అయిపోయారు వాళ్ళు, మాకు అమౌంట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు నన్ను. 2nd లెవెల్ ఏది దేనికండి? రాయల్టీ ఇన్కమ్ కా? అవును సార్. 2nd లెవెల్ అయిపోయారా? అలాగే ఉండదు మేడం. అంటే ఎప్పుడు పడతాయి మాకు, మేము అయినాం కదా అని అడుగుతుండ్రు సార్ నన్ను. మేడం మీరు 2nd లెవెల్ కాదు, 4th లెవెల్, 5th లెవెల్, 10 లెవెల్స్ పూర్తి అయిపోయినా సరే ఆర్డర్ ప్రకారం మీకు ఫిలప్ అవుతుంది, కానీ మీరు టీం చేసిన దాని వల్ల ఇందులో ఉండదు. అవునా సార్? టీంకి సంబంధం లేదు. కంపెనీలో టీం అవుతుంటే మీకు ఆర్డర్ ప్రకారం వస్తూనే ఉంటాయి.
అయితే మా వాళ్ళు కొంచెం తొందరగా అడుగుతుర్రు సార్. మేము అయినాం గదా! మాకు ఇంకా రావట్లేదు ఏందంటే, మనకు పైనుండేళ్ళి అందరికి వచ్చినాక మనకు వస్తది. పైనున్నోళ్ళకి వచ్చినాక రేపు మనకస్తదని 2వ నేను తారీఖు చెప్పేస్తున్నా. నుంచి కొంచెం ఫాస్ట్ ఒకసారి అవుతది. ప్రాబ్లమ్ లేదు. వాళ్ళ కోసం ఈ డౌట్ అడిగిన సార్ నేను. పర్లేదు మేడం. మేడం డౌట్ అడగడం తప్పేం లేదు. ప్రాబ్లమ్ లేదు. ఆ! ఓకే ఓకే మేడం. సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే క్లోజ్ చేద్దాం అయితే. రామనాయుడు గారు ఇంకేంటి చెప్పాలా? ఒకసారి చెప్పండి. ఇంకోటి సార్, ఇప్పుడు దాకా L1 అచీవ్మెంట్ అయ్యి ఎవరైతే ఆటో చేసుకోలేదో వాళ్ళందరూ ఇప్పుడు చేసుకుంటే రేపు 2వ తారీఖుకి వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది సార్. సరే చెప్పేసేయండి. ఇది L1 ఇంతవరకు L1 అచీవ్మెంట్ అయ్యి ఆటో చేసుకోలేదు కదా చాలా మంది. అదే నేను ఫస్ట్ అదే చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ L1 చేసుకుని ఉన్నోళ్ళు ముందు చేసుకుంటే వాళ్ళ తాలూకా ఇన్కమ్ అంతా మీరు ఆర్డర్లో వచ్చేయడానికి అవకాశం ఉంటుందని ఫస్ట్ అదే చెప్పాను. ఓకే సార్. ఇప్పుడు ఆల్రెడీ L1 పూర్తి చేసుకొని $50 చేసుకోకుండా ఉండిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చేసుకోవడం వల్ల రేపు 2వ తారీఖు తర్వాత మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే అందరూ చేసుకుంటారు, మీరు ముందు వరుసలో ఉంటారు. ఓకే సార్. అదే చెప్పాను నేను ఫస్ట్ అదే చెప్పాను. ఓకే సార్. ఓకేనండి. మళ్ళీ రేపు సార్ ఒక్క మాట సార్. చెప్పండి మేడం. చాలా సార్ కేబీసీ గురించి సార్. ఇప్పుడు మనది తగ్గుతుంది కదా సార్ 5+10. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసిన నుంచి అవును సార్. 5+10 కాదు మేడం. ఇప్పుడు 20, 50 వస్తుంది కదా. అవును. ఇప్పుడు ఏంటంటే 10 అయితే 25 లేకపోతే 30 రెడ్డి గారిని అడుగుతాను. ఓకే సార్. అదే సార్ ఇప్పుడు అది కాదు సార్, ముందు చేసిన వాళ్ళకి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే 50 వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది కదా ఇప్పుడు పాత వాళ్ళకు కూడా. అది అంతే తగ్గిపోతాయి మేడం. ఫస్ట్ పాత లెవెల్ వాళ్ళు కూడా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే 25 అంతే. చేసాం కదా ముందే. సార్ ఓకే సార్. ఓకే మేడం. తగ్గిపోతాయి. కొత్తది ఇంప్లిమెంట్ అవుద్ది. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే అందరికీ. లాస్ట్ పురుషోత్తం ఏలూరు గారు ఒకసారి అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పురుషోత్తం గారు చెప్పండి సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఇది నన్ను ఒకరు జాయిన్ చేశారు సార్ అప్పుడు. ఓకే సార్. నేను ఒకరిని రిఫర్ చేశాను మళ్ళీ. ఓకే. నా దాంట్లో $22 ఉన్నాయి సార్ ఇప్పుడు. ఓకే. నేనేం చేయాలి సార్ ఇప్పుడు? మరి ఇంకా మళ్ళీ నన్ను ఇంకా మనీ యాడ్ చేసుకోవాలా డాలర్స్? ఇంకా ఏం చేయాలి? అంటే మీరు ఎవరినైనా ఒకరిని జాయిన్ చేశారా? చేశాను సార్. ఓకే, మీరు జాయిన్ చేసుకున్నారు కాబట్టి రేపు 2వ తారీఖున మీరు జాయిన్ చేసినా చేయకపోయినా $20 అయితే చేసుకున్నారు కదా. రేపు 2వ తారీఖున మీరు $50 సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఎక్కువ. ఓకే సార్. లేదు ఆ $22 విత్డ్రా చేసుకుంటే చేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. మీ ఇష్టమే. ఎవరికి కావాలన్నా డాలర్స్ అమ్మేసుకోవచ్చు. ఓకే చేసుకుంటాను సార్. $50 సబ్స్క్రిప్షన్ చేసుకుంటాను. $50 చేసుకోవడం వల్ల మంచి అడ్వాంటేజ్ అండి. ఓకే సార్. ఎందుకంటే మనది ఇంటర్నేషనల్ లోకి వెళ్ళేటప్పుడు మనం అందరం ముందు ఉండాలి. అది ఆ టార్గెట్ మీద ఉండండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ఈవినింగ్ మనం 7 o'clockకి అలాగే కన్నడ మీటింగ్ కూడా మొత్తం అన్ని గ్రూపుల్లో వస్తుంది. ఇవాళ చాలా బాగా సక్సెస్ అయింది. అలాగే మొత్తం ఇండివిజువల్ గా ఎవ్రీ స్టేట్ ని కూడా ఇలా సెపరేట్ చేస్తున్నాం. ఇవాళ మంచి ఆలోచన. నాగరాజు గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా బాగా చెప్పారు. ఇవాళ మీటింగ్ కూడా ఫస్ట్ రోజు అయినా సరే ఏదో ఎక్స్పీరియన్స్ చాలా రోజుల నుంచి ఉన్నట్టే అయ్యింది మీటింగ్. అలాగే మనం రేపు తమిళ్లోని ఒడియాలోని కూడా కంటిన్యూ చేద్దాం. అది కొన్ని రోజుల్లోనే ఆ లీడర్స్ అందరితో మాట్లాడి మన ఇమాం గారితో వాళ్ళతో మాట్లాడి సెపరేట్ గా తయారు చేసుకొని పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. రేపు ఈవినింగ్ రెగ్యులర్ టైమే.
గుడ్ నైట్ సార్, గుడ్ నైట్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ మేడం.